సోమవారానికి వాయిదా పడిన ఏపీ అసెంబ్లీ సమావేశాలు 2 రోజుల పాటు వాడివేడిగా సాగిన సభలు. నిధులు ఇస్తారా, రెచ్చగొట్టి వెళ్తారా? రేపు అమిత్ షా రాకపై కేటీఆర్ ప్రశ్నల వర్షం. అమరావతిలో అక్రమాలుంటే నిరూపించండి. వైసీపీ సర్కార్ను నిలదీసిన బీజేపీ జీవీఎల్. ఈడీ నోటీసులపై స్పందించిన ఎమ్మెల్సీ కవిత తనకు నోటీసులు అందలేదని వెల్లడి. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు, 1000 పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్. ఈ నెల 18న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరిలో పర్యటించుకున్నారు. 2 రోజుల పాటు మంగళగిరిలోనే మకాం వేయనున్నారు పవన్ కళ్యాణ్. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో భేటీ కానున్నారు. ఆంధ్రప్రదేశ్లో తాజా రాజకీయ పరిణామాలు, అక్టోబర్ నుంచి ప్రారంభం కానున్న బస్సు యాత్ర సహా పలు అంశాలపై చర్చించుకున్నారు పవన్ కళ్యాణ్. జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా నిర్మల్ జిల్లా కేంద్రంలో 15,000 మందితో భారీ ర్యాలీ నిర్వహించారు మంత్రి అల్లుల ఇంద్రకరణ్ రెడ్డి. ఈ సమావేశంలో విద్యార్థులు, మేధావులు, రాజకీయ నాయకులు జాతీయ జెండాలు చేతబట్టి ర్యాలీలో పాల్గొన్నారు. తెలంగాణ విలీన దినోత్సవం సెప్టెంబర్ 15 పురస్కరించుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ 3 రోజుల పాటు వజ్రోత్సవ సంబరాలు నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 17వ సెప్టెంబరు మనకు భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం అంతా కూడా నైజాం స్టేట్ అంటే ఔరంగాబాద్, బీడ్, ఉస్మానాబాద్, బీదర్, గుల్బర్గా, రాయచూర్ అవన్నీ కలిపి 16 జిల్లాలతో మరి తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటిది. మనకు 1947వ సంవత్సరంలోనే స్వతంత్రం వచ్చినప్పుడు 15 ఆగస్టు నాడు అప్పుడు హైదరాబాదు రాచరిక పరిపాలనలో ఉన్నది. ఒక సంవత్సరం తర్వాత అంటే 47 అంటే 48లో మనకు 17వ సెప్టెంబర్ నాడు మరి అదేవిధంగా రాచరిక పరిపాలన నుంచి ప్రజాస్వామ్య పరిపాలనకు రావడం జరిగింది. సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల సమస్యలు సత్వరమే పరిష్కారం కాకుంటే తాను రాజీనామాకైనా సిద్ధమని పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర స్పష్టం చేశారు. ఈ మేరకు రామగుండం సింగరేణి సంస్థ జీఎం కార్యాలయం వద్ద తమ డిమాండ్ల సాధనకై పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిన కాంట్రాక్ట్ కార్మికులను ఎమ్మెల్యే కలిసి సంపూర్ణ మద్దతు తెలిపారు. వీలైనంత త్వరగా యాజమాన్యంతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కూర్చోమంటే ఇన్నే కూర్చుంటా అలా మేము ఇచ్చిన పదవే కదా, నువ్వు రాజీనామా చేయాలంటే ఇప్పుడే తెల్లకాయంగా రాజీనామా చేసి కూడా ఇస్తాం. అందరి జీతాల కోసం మాట్లాడిన ప్రయత్నం చేసిన, అసెంబ్లీలో మాట్లాడిన ప్రయత్నం చేసిన, ఇక్కడికి వచ్చి మీకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే విమోచన అమృతోత్సవ వేడుకలో పాల్గొనేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ రానున్నారు. రాత్రి 10 గంటల సమయంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు అమిత్ షా. రాత్రి పోలీస్ అకాడమీలో బస చేస్తారు. రేపు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో బీజేపీ తలపెట్టిన తెలంగాణ విమోచన దినోత్సవానికి ముఖ్య అతిథిగా అమిత్ షా హాజరవుతారు. విమోచన దినోత్సవం రోజంతా హైదరాబాద్లోనే ఉంటూ వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరు ప్రకటించడం పట్ల పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉప్పల్ చిలకానగర్లోని డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తారు. దళిత బంధుతో దళితుల జీవితాల్లో ఆనందాన్ని నింపిన కేసీఆర్ సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టి వారిపై ఉన్న ప్రేమ మరోసారి చాటుకున్నారని కార్పొరేటర్ అన్నారు. పార్లమెంటుకు కూడా అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. స్టాచ్యూ దగ్గర కేసీఆర్ గారికి భారీ ఎత్తున పాలాభిషేకం చేసుకోవడం జరిగింది. మరి నిన్న ఏదైతే ఆయన అసెంబ్లీలో అంబేద్కర్ గారి పేరు సచివాలయానికి పెట్టాలని ఏదైతే ఆదేశాలు ఇచ్చారో సిఎస్ గారికి ఏదైతే ఆదేశాలు ఇచ్చారో మరి దాని ప్రకారము అంబేద్కర్ గారు పెట్టాలి అనేసి
అన్నారు కాబట్టి, ఆదేశాలు ఇచ్చారు కాబట్టి మరి అదే విధంగా మరి పార్లమెంట్ తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. అందులో భాగంగా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఆధ్వర్యంలో జీడిమెట్ల పిఎస్ నుంచి కుత్బుల్లాపూర్ మున్సిపల్ గ్రౌండ్ వరకు సుమారు 15,000 మందితో విద్యార్థులు స్థానికులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. వేడుకలో భాగంగా త్రివర్ణ పతాకాలతో చేపట్టిన ర్యాలీ ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచింది. ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఉదయం నుంచి కవిత పర్సనల్ ఆడిటర్ ఇంట్లో ఈడీ సోదాలు చేస్తుంది. ఎమ్మెల్సీ కవిత పర్సనల్ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు కార్యాలయంలో దాడులు చేస్తున్నారు. గోరంట్ల అసోసియేట్స్ కార్యాలయంలో 2 ఈడీ బృందాలు దాడులు నిర్వహిస్తున్నాయి. ప్రముఖ షట్లర్ పివి సింధు ఉదయం వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం చేయగా టీటీడీ అధికారులు స్వామివారి పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని పివి సింధు తెలిపారు. ఈ సంవత్సరం టోర్నమెంట్లు ఏమీ లేవని, అందువల్ల స్వామివారిని దర్శించుకునేందుకు సమయం దొరికిందన్నారు. దర్శనానికి వచ్చాను. సో చాలా బాగా జరిగింది దర్శనం అండ్ చాలా రోజుల తర్వాత వచ్చాను అండ్ అంత బాగుండాలి, అందరు బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఏం లేవండి. ఇప్పుడు ప్రస్తుతం నేను రెస్ట్లో ఉన్నాను, కొంచెం కాలు బాగాలేదు. సో హైదరాబాద్లోనే ఉన్నాను కాబట్టి టైం ఉండింది కాబట్టి వచ్చాను. సో చాలా రోజుల తర్వాత వచ్చాను. సో మళ్ళీ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉజ్బెకిస్తాన్లోని సమర్కండ్ చేరుకున్నారు. 2 రోజుల పాటు జరగనున్న సమావేశంలో రష్యా అధ్యక్షుడు పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైషీ, ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు సావత్క మిర్జియాలతో మోదీ నిర్మాణాత్మకమైన ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ప్రాంతీయ భద్రతా సవాళ్లు, వాణిజ్యం, ఇంధనం సరఫరాను పెంచడం ఇటువంటి వాటిపై సదస్సులో చర్చించనున్నారు. ఉత్తరప్రదేశ్ స్టేట్లోని లఖీంపూర్ కేరళలో 2 మైనర్ బాలికలను రేప్ చేసి చంపిన ఉగ్రవాదులను ఎన్కౌంటర్ చేయాలని నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. దేశం సిగ్గుతో తలదించుకునేలా దళితుల మైనర్ బాలికలను రేప్ చేసి చున్నీతో ఉరివేసిన నిందితులను ఉరిశిక్ష లేదా ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తూ కర్నూలు జిల్లా మంత్రాలయంలో ర్యాలీ చేపట్టారు. ఉత్తరప్రదేశ్ లఖీంపూర్ కేరీలో మరి 2 మైనర్ దళిత యువతులని మరి అత్యంత కిరాతకంగా బలవంతంగా ఎత్తుకోపోయి మానభంగం చేసి మరి వాళ్ళ చుండితోనే వాళ్ళని చెట్టుకు ఉరిదీసిన ఘటన ఈరోజు సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే ఘటనలు మరి ఈరోజు చూస్తూ ఉంటే దళితులు స్వాతంత్ర భారతదేశంలో బతుకుతూ ఉన్నారా లేదా అని కూడా ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. దళితులపైన రోజు రోజుకు దాడులు, అత్యాచారాలు ఎక్కువైపోతూ ఉన్నాయి. మరి మానభంగాలు, మర్డర్లు చేసిన వ్యక్తుల్ని బేషరతుగా బెయిలు ఇడిచిపెట్టడం వల్ల ఈరోజు మానభంగాలు ఎక్కువై దేశంలో దళితులకు రక్షణ లేకుండా పోయింది. తక్షణమే యూపీ రాష్ట్రం అన్ని రకాలుగా బాగున్నా చంద్రబాబు అతని బ్యాచ్ రాష్ట్రం ఇబ్బందులు ఉందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎం జగన్ మండిపడ్డారు. ఏపీ ఆర్థిక వ్యవస్థకి ఇచ్చిన ఢోకా ఏమీ లేదన్నారు. రాష్ట్రం ఆర్థికంగా బాగానే ఉందని జగన్ తెలిపారు. రాష్ట్రం బాగుంటే వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ఫార్చునేట్గా రాష్ట్రం అన్ని రకాలుగా బాగున్నా కూడా రాష్ట్రం బాగోలేదని, అన్ని రకాలుగా రాష్ట్రం ఇబ్బందుల్లో పడిపోయిందని చంద్రబాబు నాయుడు ఆయనతో పాటు ఉన్న ఒక బ్యాచ్ దోచుకో పంచుకో తినుకో అని ఒక దొంగల ముఠ ఒకటి ఉంది అధ్యక్ష, చంద్రబాబు నాయుడుతో పాటు కలిసి. అదొక పెద్ద బ్యాచ్. ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక TV5, పవన్ కళ్యాణ్ కూడా దత్తపుత్రుడు కూడా అంతో ఇంతో దానికి తోడుగా ఉంటాడు అధ్యక్ష. వీళ్ళంతా ఒక బ్యాచ్. వీళ్ళంతా కూడా రాష్ట్రం బాగున్నా కూడా బాగోలేదు, రాష్ట్రం శ్రీలంక అయిపోయింది, రకరకాలుగా ఊహాజనకమైన వార్తలు ప్రజల్లో ఒక జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకలో భాగంగా వనపర్తి జిల్లా స్థానిక పాలిటెక్నిక్ కళాశాల నుంచి మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఇంజాల పరిపాలన నుండి తెలంగాణకు విముక్తి కలిగిన రోజున జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. 1948 సెప్టెంబర్ 17న తెలంగాణకు స్వాతంత్రం వచ్చిందన్నారు. ఈ వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
శ్రీవారిని ముఖేష్ అంబానీ దర్శించుకున్నారు. ఉదయం అభిషేక సేవలో పాల్గొని శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ముఖేష్తో పాటు ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో వేద పండితులు, టీటీడీ అధికారులు స్వామివారి పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. చెన్నైలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. చాంగ్లాలోని టెలికాం భవన్లో మంటలు చెలరేగే. మంటల్లో డజన్ల కొద్దీ ఫ్లోర్లు కాలిపోతున్నాయి. మంటలు ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ ప్రాంతం రాజరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలకు వచ్చి 74 ఏళ్లు పూర్తవుతుందని ఎమ్మెల్యే దివాకర్ రావు అన్నారు. తెలంగాణలో 75వ వసంతంలోకి అడుగుపెడుతున్న వేళ తెలంగాణ రాష్ట్రం జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బాయ్స్ హై స్కూల్లో డిగ్రీ కళాశాల వరకు 10,000 మంది విద్యార్థులతో జాతీయ పతాక ప్రదర్శన చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు బొర్లకొండ వెంకటేష్ పాల్గొన్నారు. రాజధాని రైతులు చేస్తున్న పాదయాత్రలో గొడవలు సృష్టిస్తే అది బీజేపీపై దాడి చేసినట్లేనని రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ అన్నారు. మోడీ పునరావేసిన అమరావతిని ఏపీ రాజధానిగా తేల్చి చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో విజయవాడలో ఫ్లైఓవర్ నిర్మిస్తే వాటిని తామే చేశామని చెప్పుకోవడానికి సిగ్గులేదని నిలదీశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అధ్వానంగా ఉన్నాయని వారు ఆరోపించారు. 3 ఏళ్లలో వైసీపీ పాలనలో చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పే ధైర్యం మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఉందంటూ ప్రశ్నించారు. రేపు 17వ తారీఖు నుంచి 19 నుంచి ప్రజాపోరు రాష్ట్రంలో దాదాపు 5,000 ప్లేస్లలో పెట్టాలని చెప్పేసి పార్టీ నిర్ణయించడం జరిగింది. మొత్తం ప్రభుత్వం ఏ పని చేస్తుంది, ప్రజలకు మేలు జరుగుతుందా, ప్రజలకు ఇబ్బందులు కలుగుతుందా అని చూస్తే ఈ 3 సంవత్సరాల్లో ఏ ఒక్క చెప్పుకోదగ్గ పని ప్రభుత్వం చేయలేదు. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రంలో పరిస్థితి లా అండ్ ఆర్డర్ అస్సలు లేదు, డెవలప్మెంట్ లేదు, అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయింది. ఏ దీంట్లో తీసుకుంటే కూడా అవినీతి. ఈరోజు రాష్ట్రంలో ఎవరన్నా ఇల్లు కట్టుకోవాలి అంటే కూడా మున్సిపాలిటీలో అయితే ఆ మున్సిపల్ చైర్మన్కి కానీ లేదా కౌన్సిలర్లకి ప్లాన్ అప్రూవల్ కావాలంటే కూడా డబ్బులు. ఎవరన్నా ఒక లోడు ఇసుక తీసుకోవాలా, పేద ప్రజలు తీసుకోవాలంటే కన్నా విపరీతమైన రేటు పెరిగిపోయింది. ఇదంతా ఎక్కడ పోతుంది? ఈ నాయకుల జోబుల్లోకి వెళ్తుంది. ఒక లోడు గ్రావెల్ తెలంగాణ సీఎం కేసీఆర్తో గుజరాత్ మాజీ సీఎం భేటీ అయ్యారు. ప్రగతి భవన్లో కేసీఆర్తో శంకర్ సింగ్ వాఘేలా సమావేశమయ్యారు. దేశ రాజకీయాలు, జాతీయ అంశాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది. జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీల కలిసి మార్పు తీసుకురావాలని భేటీలు నిర్ణయించారు. బీజేపీ వైఫల్యాలు, మతత్వ రాజకీయాలు అనే అంశాలను దేశవ్యాప్తంగా ప్రజలకు విస్తృతంగా తీసుకెళ్లాలనే విషయంపై చర్చించారు. సెప్టెంబర్ 17 రాచరిక పాలనలో ఉన్న హైదరాబాద్ ప్రజాస్వామ్య పాలనలోకి వచ్చిన రోజుని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యత ర్యాలీని కరీంనగర్లో నిర్వహించారు. నగరంలోని అమరవీరుల స్తూపం వద్ద గంగుల కమలాకర్ ప్రారంభించిన తిరంగా ర్యాలీ అంబేద్కర్ ఇండోర్ స్టేడియం వరకు సాగింది. ఈ సందర్భంగా రోజుకు అభివృద్ధి చెందుతున్న తెలంగాణను చూసి బీజేపీ పాలకులు కడుపు మంటగా ఉందని గంగులు ఆరోపించారు. 15 ఆగస్టు మొన్న చేసుకున్నాం, మరి 16 సెప్టెంబర్ ఏంది, ఈ 17 సెప్టెంబర్ ఏంది? మరి కలెక్టర్ గారు చెప్పిర్రు వచ్చి ర్యాలీ అని కాదు, తెలుసుకోవాలి. ఎందుకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఇంత పెద్ద పండగ ఎందుకు వేస్తుంది? చర్చ జరగాలి. మరి ఏంటి 15 ఆగస్టు తెలుసు మనకు, ఈ 16 సెప్టెంబర్ 17 సెప్టెంబర్ ఏంటి అంటే అప్పుడు మనం పుట్టలే. చరిత్ర మరవద్దు. మనం కానీ మన తాతలు పుట్టినప్పటి విషయం ఇది. స్వతంత్రం రాలే. 1947లో మనకు స్వాతంత్రం వచ్చింది. దానికి మొన్న మనం 15 ఆగస్టుకు గౌరవ ముఖ్యమంత్రి గారు దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా 3 రోజుల పండుగ చేసినాం స్వాతంత్రం వచ్చినందుకు. ఎందుకో 3 రోజులు చేశాం? 25 సంవత్సరాలు దాటితే మనం సిల్వర్ జూబ్లీ చేసుకుంటాం. 50 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చినందుకు గోల్డెన్ జూబ్లీ చేసుకున్నాం. కానీ మొన్న మనకు మొన్న 15 ఆగస్టు రోజు స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు వచ్చింది కాబట్టి మనం డైమండ్ జూబ్లీ చేసుకున్నాం. కాబట్టి 10 రోజుల కార్యక్రమం చేసుకున్నాం. ఆ రోజు స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు వచ్చింది కాబట్టి సంబరాలు జరుపుకున్నాం. మరి ఈరోజు ఒక గొప్ప దినం. రాచరిక పాలన నుంచి
దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు నెల్లూరు నగరంలో విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రముఖ రాజకీయ నేతలపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో నెల్లూరు జిల్లా కేంద్రంలో సుదీర్ఘ రాజకీయ కుటుంబానికి చెందిన వైసీపీ నేతకు సంబంధించి కార్యాలయానికి చేరుకున్నారు ఈడీ అధికారులు. అక్కడ ఉన్న రికార్డులతో పాటు సిబ్బందిని విచారించారు. ఎవరిని కూడా కార్యాలయంలోకి రాకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. దివంగత సినీ నటుడు బీజేపీ నేత కృష్ణంరాజు కుటుంబాన్ని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పరామర్శించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ కే లక్ష్మణ్తో కలిసి ఆయన కృష్ణంరాజు నివాసానికి వెళ్లారు. కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి, వారి కుమార్తెలతో పాటు హీరో ప్రభాస్ను పరామర్శించారు. కృష్ణంరాజు మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు. కృష్ణంరాజు సతీమణి కుమార్తెలకు ధైర్యం తెలిపారు.